వార్తల్లోని అంశాలను ఇప్పటివరకు పరిశీలించడం, దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు మనకు జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. నమస్తే అండి మల్లయ్య గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు. మల్లయ్య గారు, ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఏదైతే రైతుల అంశం సంబంధించి ప్రధానంగా ఏదైతే రైతు పెట్టుబడి సాయం కింద నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో దాదాపు 11 విడతలుగా ఇచ్చారు. దాదాపు 28,000 కోట్లపై 72,000 కోట్ల పైచీలకి ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మాత్రం దాంట్లో సగానికి సగం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎటు చూసినా కూడా ఇప్పటివరకు ఎన్ని ఎగబెట్టింది రైతు భరోసా కింద, ఎంత ఇచ్చింది అనేది ఏమన్నా దానికి సంబంధించి మీరు ఏమన్నా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 విడతలుగా ఇవ్వాల్సిన రైతు బంధు ఒక్క విడతనే పూర్తిగా ఇచ్చారు. అది కూడా 10 ఎకరాల వరకు. మిగతా 3 విడతలుగా రావాల్సిన అన్ని కూడా ఎక్కువ కొట్టారు. మొన్న 1 ఎకరానికి వేసారు. అది కూడా కరీంనగర్లో సభ కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి పోటీ సభ పెట్టేసి రైతు బంధు చేస్తున్నామని చెప్పేసి హడావుడి చేసి ప్రకటనలకి ₹1,00,00,000 ఖర్చు పెట్టి 1 ఎకరానికి వేసారు. ఈ రోజు మళ్ళీ ప్రారంభం చేస్తామని అన్నారు. ముహూర్తం పెట్టారు. పత్రికల తాటికాయంత అక్షరాలతో ప్రకటనలు ఇచ్చి ₹1,00,00,000 ఖర్చు చేస్తున్నారు. కానీ విడతల వారీగా అంటున్నారు. ఆ విడతల వారీగా 2,482 కోట్లు అని అంటున్నారు. 2 ఎకరాలకు వేస్తామని అంటున్నారు. 2 ఎకరాలకి ఎంతమందికి వేస్తారో తెలియదు. మళ్ళీ ఇందులో కూడా 2 ఎకరాల చొప్పున వేసావు, ఎకరం చొప్పున వేసావు, మేము కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా వేసినామని చెప్పి చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి ఎట్లుంది అని అంటే, దేవుని గుడిలో ప్రసాదం పంతులు ముందొచ్చిన వాళ్ళకి పెట్టేసి మేము దేవునికి నైవేద్యం కోసం, దేవుని కోసం ఏదైతే వండినామో ఆ వండిన నైవేద్యాన్ని వచ్చిన భక్తులకి వచ్చిన వాళ్ళ వరకు ముందు ఎవరితో వాళ్ళకి పెట్టినా మిగతా వాళ్ళకి లేకపోతే ఏం చేయాలని చెప్పినట్లయితే పురోహితుడు చెప్తాడో ఆ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అని అంటే, మేము చెప్పినాము హామీలు, ఆ చెప్పిన హామీలలో భాగంగా ఇచ్చినాము. ఎంతమందికి ఇచ్చినామా అనేది కాదు, ఎన్ని ఇచ్చినామా అనేది కాదు, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చినమా లేదా అనేది ముఖ్యం కాదు. వాళ్ళకి బోనీగా ఇచ్చినమా లేదా అనేది ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈరోజు మాయ మాటలతోని మభ్యపెట్టి అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అర్థం కాక ఢిల్లీ పోతే మమ్మల్ని దొంగ లెక్క చూస్తున్నారని చెప్పేసి ఈడుకొచ్చి చెప్తాడు. ఢిల్లీకి మూటలు తీసుకుపోవడానికి మాత్రం ప్రజాధనాన్ని తీసుకుపోయి ఆడ మోడీకి రాహుల్ గొప్ప చెప్పి ఆయన సీట్లు మొత్తం భద్రం చేసుకుంటున్నాడు. రైతులు మొత్తం గాలి కుదిరేసిండు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇంకా యూరియా అని అంటున్నారు, యాప్ అంటున్నారు. యాప్ల నుంచి యూరియా తెచ్చుకునేంత అక్షరాస్యత మనకు పెరగలేదు. ఆ రకమైన మొబైల్ నెట్వర్క్ చేయగలిగిన సిగ్నల్ ఏరియాస్ ఉండవు. తర్వాత మొబైల్ ఆపరేట్ చేయటం రాదు. కానీ షాపులలో కాదు, యాప్లలో తెచ్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. వర్షాలు సకాలంలో పడలేదు. ఇప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడితే ఖమ్మం అటువంటి ఏరియాలలో కొన్ని కంటిన్యూస్గా పడతా ఉన్నాయి. కొన్ని ఏరియాలలో వర్షం ఇంతవరకు జూన్ ఎండింగ్కి వచ్చినాం. ఇంతవరకు వర్షాలు సక్రమంగా లేవు. చెరువులలో నీళ్లు లేవు, డ్యాములలో నీళ్లు లేవు. పైనుంచి నీళ్లు వస్తాయనే ఆశ లేదు, నమ్మకం లేదు. రైతులకు ఇంతవరకు రేపు వ్యవసాయ ప్రణాళిక ఏ రకంగా చేసుకోవాలి ఏంది అనేది ఒక దిశానిర్దేశం చేసింది లేదు. నిన్న మొన్నటి వరకు పండించిన పంటని కొనే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు ఎంతసేపు గాలి కబుర్లు చెప్పుకుంటూ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసుకుంటూ ప్రకటనలు ఇచ్చుకుంటూ మేమేదో చేస్తున్నామని ఆర్భాటాలు చేసుకుంటూ ఢిల్లీకి ముడుపులు చెల్లించి రెన్యువల్ చేసుకుంటూ కుర్చీలో కూర్చొని అధికారాన్ని చెలాయించాలనే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప ప్రజల కోసం ఏ వర్గాల కోసం కూడా ఆలోచించే పరిస్థితి లేదు. రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ ఇప్పటికీ 3 విడతలుగా రావాల్సిన డబ్బుల్ని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. రుణమాఫీ అన్నారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న దేవతల మీద, దేవుళ్ళ మీద, అందరి మీద ఓట్లేసేది చేస్తున్నాం ఆగస్టు 15 వరకు అని అన్నారు. ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. కొన్ని గ్రామాలలో 60% వరకు అయింది. ఇంకా రిమైనింగ్ 40% మిగిలిపోయే ఉన్నారు. మేము అందరికి చేసినా మాకు అధికారిక లెక్కలు ఉన్నాయని చెప్పి చెప్తాడు రేవంత్ రెడ్డి. కేవలం అంకెల గారెడితోని, ప్రచార ఆర్భాటాలతోని ఆయన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీకి పర్యటన చేస్తూ ముడుపులు చెల్లించి తెలంగాణ ప్రజలని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి అసలు స్వరూపం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి రైతాంగం కూడా ఆలోచించాలి. రైతాంగానికి ఎటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వం అని చెప్పేసి అడావుడి చేసి ప్రచారాలలో ఓరెత్తించిన
ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ రేవంత్ కానీ రైతుల గురించి ఇవాళ వరకు చేసింది ఏంది అని అంటే జీరో. మార్కెట్ సౌకర్యం కల్పించింది లేదు, మద్దతు ధరలు ఇచ్చింది లేదు, కొన్న పరిస్థితి లేదు, రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతు బంధు ఇచ్చింది లేదు, అకాల మృత్యు చెందిన రైతుకి రైతు బీమా ఇచ్చిన సౌకర్యం కూడా లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంకి రెన్యువల్ చేయాల్సిన ఫసల్ బీమా పథకాన్ని కనీసం వినియోగించుకునే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని గాలి కుదిలేసి అన్ని రంగాల్ని గాలి కుదిలేసి ఢిల్లీలలో బజార్లలో తిరుగుతూ గాల్లో విహారయాత్రలు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా ప్రజల గురించి ఆలోచించారు. సగం టైం అయిపోయింది. ఇంకా రావాల్సిన మిగతా దాదాపుగా 2 సంవత్సరాల టైం ఉంటుంది. 3 సంవత్సరాలకు దగ్గర పడ్డాం. 1 సంవత్సరం అందులో ఎలక్షన్ల సమయం కిందనే పరిగణిస్తారు. ఇంకా ఏమున్నా 1 సంవత్సరం. 5 సంవత్సరాలకు గాను 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఏవైనా ఆశతోని ఎదురు చూస్తున్న, వర్షాకాలంలో వాన కోసం రైతు ఏ రకంగా అయితే ఎదురు చూస్తాడో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని చెప్పేసి ప్రజలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి తప్పకుండా ఇచ్చిన అన్ని గ్యారంటీల్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మరి అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎకరానికి కొంత, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి వేసినటువంటి సందర్భం చూస్తున్నాం. గతంలో అట్లాంటి పరిస్థితి లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఒకేసారి వేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ టైంలో చూసినాం మనం. ఎందుకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీనే చక్కగా ఎందుకు నెరవేర్చలేకపోతారు అనుకోవాలి? ఆ సీజన్ వచ్చిందంటే అడగాల్సిన పని లేదు. 10 ఎకరాలున్నా కానీ 50 ఎకరాలున్నా 60 ఎకరాలున్నా ఎంతున్నా ఒక గుంట దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములకు అందరికీ కూడా వారం రోజులలో సంపూర్ణంగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. 11 దఫాలు కూడా. ఇవాళ ప్రజలు అదే చెప్పుకుంటున్నారు. మేము పెట్టుబడుల కోసం, వ్యవసాయ సీజన్ మొదలైందంటే పెట్టుబడుల కోసం మెళ్ళ ఉన్న బంగారం ఎక్కడ తాకట్టు పెట్టాలా, లేకపోతే ఏ మార్వాడి ఉన్నాడా, వ్యాపారస్తుడు ఉన్నాడా, పెట్టుబడి కోసం పోయి వాళ్ళ దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టి అప్పులు తీసుకురావాలన్నా, వడ్డీలు కట్టాలన్నా అనే ఆలోచన ఆ 11 దఫాలుగా దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత కాలం కేసీఆర్ గారు మమ్మల్ని దేవుడు మాదిరిగా చూసుకున్నాడు. ఈ రోజు మమ్మల్ని గాలి కుదిలేసిదని చెప్పేసి రైతులే బహిరంగంగా వేదికల మీద చెప్తా ఉన్నారు. రైతు బంధుతో పాటు ఏ విషయంలో కూడా రైతులు ఈరోజు ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిసారి వేస్తామని అంటాడు, ఇంకో మేము ఇయ్యబోతున్నామని అంటాడు. ఇంకా ఆయన మగోడు ఏం చెప్పిండు, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2 దఫాలే ఇస్తుంది, మేము 3 దఫాలు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం, వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 15,000 ఇస్తామని చెప్పాడు. 15,000 ఎట్టిపోయినాయి అసలు. ఏందంటే పరిస్థితి ఈరోజు కొండ నాలుక మందేసుకుంటే ఉన్న నాలుక పోయినట్టున్నది. అత్యాశతోని రైతులు మామూలుగా 10,000 కాదు కేసీఆర్ గారు ఇచ్చేది, 15,000 రేవంత్ రెడ్డి ఇస్తుండు కదా, 3 దఫాలకు ఇస్తా అంటుండు కదా, కౌలు రైతులకు కూడా ఇస్తా అంటుండు కదా, ఆఖరికి రైతు కూలీలకు కూడా ఇస్తా అంటుండు కదా 12,000 సంవత్సరానికి. ఓసారి చూద్దాం అని చెప్పేసి భ్రమలో పడ్డారు. ఓకే. కానీ ఈ రోజు ఆశలన్నీ అడియాశలు అయ్యే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు అందరి మీద నీళ్లు చల్లుతా ఉంది. ఆఖరికి జీవితాంతం కాయకష్టం చేసి శరీరం సహకరించక దేవుని మీద భారం వేసి మమ్మల్ని కాపాడే నాదుడెవరా అని చెప్పేసి ప్రభుత్వాల మీద ఆధారపడుతున్న వృద్ధులకు కూడా మాట ఇచ్చి మోసం చేసిన మాయగాడు రేవంత్ రెడ్డి. 2,000 కాదు మేము 4,000 ఇస్తాం అధికారంలోకి రాగానే అన్నాడు. ఇవాళ వృద్ధులు కూడా అనేక రకమైన అవసరం పడుతున్నారు. పెరుగుతున్న ధరలు, రైట్, అడిగే నాదుడు లేడు, 2,000 రూపాయలతో కాలం వెలపించుకునే పరిస్థితి లేదు. 4,000 ఇస్తాడని ఓటేసినాము, ప్రభుత్వానికి తీసుకొచ్చినాము, మాకు మొండి చేసి చూపిస్తున్నాడు అని చెప్పేసి ఆఖరికి వృద్ధులు కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ తెలంగాణ తీసుకొచ్చుకున్నది సుభిక్షంగా ఉండాలని, సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఈరోజు మళ్ళీ ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఏ రకంగానైతే ఎడారిని తలపించే విధంగా అంబలి కేంద్రాలు నడిపించుకొని ఆకలి కోసం ఆకలి చావులు జరిగినవో, ఆత్మహత్య జరిగినవో అటువంటి తెలంగాణని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నాను. రైట్. ఏదైతే
రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అటు రైతులను మోసం చేసింది, ఇటు వృద్ధులను కూడా మోసం చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. అన్ని సెక్టర్లను మోసం చేసుకుంటా పాలన కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా మారాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. విజయ్ గారు, రైతు భరోసా పెట్టుబడి సాయం కింద సంబంధించి అంశాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటివరకు ఎన్ని విడతలు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా ఇస్తారా, ఎగ్గొడతారా అనే అంశం కూడా భయాందోళనలు నెలకొన్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? రైతాంగ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి రావడానికి రైతులే కీలకం. రైతాంగం ఓట్లు బాగా వేశారు. ఎందుకు? అదనంగా ఇస్తాడు రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పేరు మార్చి నేను 15,000 ఇస్తే ఎకరానికి సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో రైతాంగాన్ని మభ్యపెట్టడం, రైతాంగాన్ని నమ్మించారు. ఆ అంశం నమ్మించిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా వచ్చిన వెంటనే మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ప్రకటనలు చేశారు, మొత్తం అయింది. వచ్చిన తర్వాత 15,000 నుంచి అది మేము 12,000 ఇస్తామని చెప్పారు. ఆ 12,000 కూడా సరిగ్గా ఇస్తున్నారంటే మొత్తం ఎగ్గొట్టుకుంటే ఇప్పటికీ 5 సీజన్లు వచ్చినటువంటిది. ఇప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత జరిగినటువంటి అంతకుముందున్న ప్రభుత్వము పెట్టినటువంటి డబ్బులు కూడా ఇచ్చినటువంటి తప్ప వీళ్ళు సొంతంగా వచ్చినటువంటి తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీ 15,000 కావచ్చు, అదేవిధంగా 12,000 కావచ్చు, మాట మార్చి 12,000 ఇస్తాము అనేటువంటి విషయం కావచ్చు, ఏది కూడా నెరవేర్చలేకపోయినటువంటి విషయం. పూర్తిగా అన్ని ఎకరాలకు ఇవ్వలేదు వీళ్ళు. ఇవ్వకపోగా ప్రకటనలు మొన్నటిసారి అయితే 45 రోజుల్లో మేము మొత్తం అందరికి ఇస్తాము అని చెప్పారు. ఏది సిద్దిపేట సభలో పోయి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. 45 రోజుల్లో మొత్తం అన్ని ఎకరాలకు రైతాంగానికి ఇస్తామని చెప్పారు. 45 రోజులు పోయింది, కారు అయిపోయింది, మొత్తం నెక్స్ట్ సీజన్ వచ్చింది. ఈ సీజన్లో ఇప్పుడు ఏమంటున్నారు, ఏమనడానికి మొత్తం రెడీ అయిపోయినాయి, ఇక రోజు కొంత వేస్తామని చెప్తున్నారు. ఈ రోజు ప్రకటన ఇచ్చింది. ప్రకటనలో ఏం చెప్పారండి, 9 రోజుల్లో 9,000 కోట్లు వేస్తామని చెప్తున్నటువంటి మీరు 45 రోజులు టైం పెట్టుకొనే వేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు 9 రోజులు టైం పెట్టుకొని వేస్తాం. ఈరోజు కొంత 2 ఎకరాల వరకు వేస్తాము, 2,500 కోట్లు 2,400 కోట్లు వేస్తాము అని చెప్తున్నారు. చెప్పి కథ మీకు 2 ఎకరాలకే పరిమితం. లాస్ట్ టైము 2 ఎకరాలకు పరిమితం చేశారు, ఇప్పుడు 2 ఎకరాలకు పరిమితం చేస్తారు. అసలు దీంతో ఏంటంటే రైతాంగానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయము సమయానికి అందట్లేదు. రైతులు చేస్తున్నటువంటి ప్రతి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడి సహాయం కానించి మొదలు పెడితే నెక్స్ట్ ఎరువులు, యూరియా అవి అందకుండా పెట్టుబడి సాయం అందిస్తలేరు, మోసం చేసి మొత్తం ఎగ్గొట్టినటువంటిది. ఆ తర్వాత యూరియా ఎరువులు రైతులకు అందకుండా యాప్ తీసుకొచ్చి యాప్ తోటి నానా యాతను పెడుతున్నటువంటిది. అటో ఇటో శ్రమపడి ఇవన్నీ అడ్డంకులన్నీ తొలగించుకొని పండించినటువంటి రైతాంగానికి కొనుగోళ్లకు సంబంధించిన ప్రతి పంటకి మీరు అన్నది బోనస్ ఇస్తామన్నారు. ఏ పంటకు ఇవ్వట్లేదు. వరికి ఇస్తా అన్నారు. వరికి వరిలో వేసినవి కూడా అన్నిటికీ ఇస్తారని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. వచ్చింది సన్నవడ్లకు ఇస్తున్నారు. సన్నవడ్లు మొదట 36 రకాలు అన్నారు, ఇప్పుడు సన్నవడ్లు 7 రకాలకే పరిమితం చేసినటువంటి అది ఈ సీజన్ నుంచి. ఆ విత్తనాలు కూడా మళ్ళీ దొరకలేదు. పోయినా సార్ ఇచ్చినటువంటి బోనస్ కూడా సన్నవడ్లకు లాస్ట్ ఇయర్ సీజన్ ఇంకా బాకే ఉన్నది. ఈ సంవత్సరం ఇప్పుడు సీజన్ అయితే తీసుకున్నటువంటిది ఏనేలే ఇంకా సన్నవడ్లకు సార్. అంటే రైతుల విషయంలో మీరు ఇచ్చిన ప్రతిదీ రుణమాఫీ కానించి, రైతు భరోసా కానించి, ఎరువులకు సంబంధించినటువంటిది, అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించినటువంటిది అన్ని విషయాల్లో రైతాంగాన్ని మోసం చేసింది ఈ ప్రభుత్వము పక్కా కనిపిస్తున్నటువంటి. ఇవాళ రైతు భరోసాకు సంబంధించినటువంటిది మీరు మొత్తం బాకాయే ఉన్నటువంటి మొత్తం సీజన్లు కలిపి 28,170 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. మీరు వేయాల్సిన దానికంటే వేయలేదు. అదేవిధంగా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రకమైనటువంటి మోసం. అంటే రైతు పేరుతో చెప్పి మీకు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలోనే మీకు మనం చెప్తున్నారు కదా, నల్గొండ సభలో భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించారు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు అంత భారీ మెజార్టీ అంతా రైతాంగం ఇచ్చింది. మీరు రైతాంగం ఇస్తే రైతాంగాన్ని అన్ని రకాలుగా నట్టేట ముంచారు. నీళ్ళ విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కూడా మొత్తం ఏం చేసారు, కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా మీరు ఆంధ్ర ప్రాంత రైతులకు ధవళేశ్వరంకు నీళ్లు 2వ పంటకు ఇచ్చారు. రిపేర్ చేస్తే ఎంత కరువు వచ్చినా, ఎల్లినో ఉన్నా, ఏది ఉన్నా, ఏ కరువు వచ్చినా రైతాంగానికి ఉపయోగపడేటువంటి విషయం కనిపిస్తుండే. ఆ రకంగా నీళ్ళ కాన్సెప్ట్ రైతు విషయంలో ప్రతి అంశం విషయంలో కూడా ఈ ప్రభుత్వం నయవంచన చేసింది, మోసం చేసింది, మొత్తం రైతాంగాన్ని చతికిల పడే విధంగా చేసింది. మీరు కొన్నట్టు మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్గానే కొంటున్నటువంటి గత 10 ఏళ్ల నుంచి రైతాంగం దగ్గర వడ్లన్నీ కొంటారు. మీరు అదనంగా
బోనస్లు ఇస్తామని, ఎంత పంట పడినా కొంటమని చెప్పినటువంటి వాళ్ళు, రైతు భరోసా ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా మోసం చేసి రైతాంగాన్ని వ్యవసాయం నుంచి చేయకుండా మళ్ళా వ్యవసాయం అంటేనే భయపడేటువంటి సిచ్యువేషన్లోకి ప్రభుత్వ విధానాల వల్లనే తీసుకొస్తున్నారు. ఈ అన్నిటికీ రీజన్ ఏంటంటే ప్రభుత్వం అనుసరించారు. మీరు చెప్పినటువంటిది చేయాలంటే ఆదాయం పెరగాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ లెక్కలన్నీ తెలియకుండా ఎలక్షన్లో గెలవటానికి ఉద్దేశంతో అబద్ధపు మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మీరు ఒకవేళ అనుకో దానికి తగిన విధంగా మీరు కనుక స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా, మీరు కనుక అవినీతి కరప్షన్ లేకుండా చేసినట్లయితే మీ ప్రభుత్వ ఆదాయం పెరిగేది. ప్రభుత్వ ఆదాయం పెరిగి మీరు చేయాల్సినటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచలేకపోయారు మీ విధానాల వల్ల. మీ పారిశ్రామిక విధానం కావచ్చు, మీకు సంబంధించినటువంటి వ్యవసాయ విధానాలు కావచ్చు, మీకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన విధానాలు కావచ్చు, ఈ విధానాలన్నింటినీ తిరోగమన విధానాలతోటి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా పడకేసినాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోతున్నారు, అనుకున్న టార్గెట్లు రీచ్ కాలేకపోతున్నారు. మీరు పెడుతున్నటువంటి భయాలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి మోసాలు కావచ్చు, ప్రజల్లో కొనుగోలు శక్తిని పూర్తిగా పండబెట్టిర్రు. కొనుగోలు శక్తి లేకుండా మీ విధానాలు ఉన్నాయి. కేవలం మీ స్వార్థ ప్రయోజనాలు, ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్, తర్వాత డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి టార్గెటే తప్ప ఆ టార్గెట్ తోటి మీ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతో రాష్ట్ర ఆదాయం మొత్తం పడిపోయింది. ఆదాయం పడిపోవడంతో మీరు రైతాంగాన్ని మోసం చేసి రైతాంగానికి ఇవ్వాల్సి ఈ 28,000 కోట్లు మీ పర్సనల్గా అదనంగా సంపాదించుకున్నారు. ఈ రైతాంగానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మీరు పర్సనల్గా సంపాదించుకున్నారు. ఈ డబ్బులు రైతులకు సంబంధించినవి. ఆ పర్సనల్ డబ్బులు రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు. అందుకని రైతాంగాన్ని ఈ రకంగా మోసం చేసి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచేటువంటి విధానాల నుంచి బయటపడాలి. తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి మోసపూరితంగా చేసినటువంటి సమాజాన్ని సమాజమే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్ మల్లయ్య గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతుల సమస్య ఇట్లా ఉంటే రైతులకు సంబంధించి పంటకు సంబంధించి పెట్టుబడి సాయం ఇట్లా ఉన్నట్టయితే, అటు చూసుకున్నట్లయితే మరొక అంశం కీలకమైనటువంటి అంశం చూసుకున్నట్టయితే ఏదైతే నీటి వాటాలకు సంబంధించి క్లియర్ కట్గా ఇప్పటివరకు కేంద్ర సర్కారు కూడా ఎటు తీర్చలేని పరిస్థితి, ప్రధానంగా బనకచర్లకు ఆమోదం పొందింది అనే అంశం సంబంధించి మనం వార్త చూస్తున్నాం. ప్రధానంగా కర్ణాటకలో 3 సీఎంలు ఒప్పందం కుదుర్చుకున్నారనేది దీనికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం. అసలు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి తేల్చకుండా ఎలాంటి తేల్చుకున్నారు, ఏం చేసుకున్నారు, ఎట్లాంటి ఆమోదం పొందుకున్నారు, ఎట్లాంటి ఒప్పందాలు జరుపుకున్నారు, రహస్య ఒప్పందాలు జరిగాయా లేకుంటే ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. మొత్తానికి తెలంగాణ సమాజాన్ని మాత్రం కాంగ్రెస్ సర్కారు, అటు బీజేపీ సర్కారు మోసం చేస్తుంది అనడానికి ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలే కారణం అనుకోవాలి మనం. చంద్రబాబు మెప్పు కోసమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు చెప్తున్న సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అది బహిరంగ రాష్ట్రం. నిన్నగాక మొన్న సమావేశం కర్ణాటకలో జరిగితే కూడా నీటిపారుదల శాఖ మంత్రిని బయటపెట్టి 3 ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో ఆ విషయాన్ని గంటసేపు మాట్లాడినా ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదు. దీంట్లో తెలంగాణకు అన్యాయం జరగబోయే పరిస్థితి ఉంది అనేది నెత్తి నోరు బాదుకున్నా కానీ ఈరోజు స్పందించే పరిస్థితి లేదు. బనకచెర్లకి ఏ అనుమతులు లేకుండా కూడా కావాల్సిన అన్ని రకాల పనులను పూర్తి చేసుకున్నారు. కేవలం అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ ముందుగా మేల్కొని ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా పత్రికలలో రాస్తే అప్పుడు మేలుకొచ్చి రేవంత్ సర్కార్ మేము కూడా ఉన్నాం, మేము కూడా అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఈ రోజు కేంద్రంలో ఏదో రకంగా అనుమతి సంపాదించాలనే ఆలోచనతో చంద్రబాబు పావులు గదుపుతూ ఉన్నాడు. సంకీర్ణ ప్రభుత్వంలో మా మద్దతుతోనే మీ ప్రభుత్వం నడుస్తుంది కదని చెప్పేసి బీజేపీ వాళ్ళను కూడా బెదిరించో బ్లాక్మెయిల్ చేసో పర్మిషన్ తీసుకొచ్చుకొని నేను ఆంధ్రాకి పెద్ద గొప్ప పనులు చేసినా అని చెప్పేసి ఉద్ధరించిన అని చెప్పుకునే ప్రయత్నంలో తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పనంగా పెట్టి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది నీటి దోపిడీ ముమ్మాటికి రేపటి భవిష్యత్ తరాలకి భావితరాలకి ఇబ్బందికరమే. ఈ నీళ్ల వల్లనే కదా నష్టపోతున్నాం. తెలంగాణ వివక్షకు గురవుతుంది. ఆమోదయోగ్యమైన భూములు ఉన్నాయి, చేయగలిగిన చావగలిగిన రైతాంగం ఉంది.
మనకి నీటి కష్టాలు ఉండొద్దు, కరెంటు కష్టాలు ఉండొద్దు అనే ఉద్దేశంతోనే కదా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి యావత్ తెలంగాణని ఏకం చేసి పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కూడా క్రోడీకరించి తెలంగాణ సాధించింది. సాధించిన తెలంగాణలోనే కదా 400 ఫీట్ల లోపుతల నుంచి పోతున్న గోదావరి తల్లిని పైకి తీసుకొచ్చి సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేసి అందరికీ 3 సంవత్సరాల్లో కాళేశ్వరాన్ని పూర్తి చేసి తెలంగాణ యావత్ సస్యశ్యామల ధాన్యపు రాసులు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది కదా. ఈరోజు నీళ్ళ దొప్పుడు ఒకవైపు వర్షాలు లేక చెరువులు ఎండిపోయి పూడిక తీసే పరిస్థితి లేక, డ్యాములలో నీళ్ల గురించి పూడిక తీసే పరిస్థితి లేక క్రీడా మైదానాలుగా మారుతున్నాయి, పశువులకి పచ్చిక బయలుగా మారుతున్నాయి. అయ్యాల మిషన్ కాకతీయ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కేసీఆర్ గారు ప్రభుత్వరంగా తీసుకున్న మిషన్ కాకతీయ పథకం వల్ల వర్షపు నీళ్లు ఎక్కడికక్కడ ఆగి భూగర్భ జలాలు చెరువులు నిండి రాసులు ఈరోజు సమృద్ధిగా పెరగలిగినాయి. ఈరోజు ఆ గ్రౌండ్ వాటర్ పడిపోయింది. బోర్లు ఎక్కడ చూసినా కానీ ఒక్క బోర్ వేద్దామని చెప్పేసి పోతే ఆడ బోర్ పడకపోతే 10 బోర్లు 10 పాయింట్లు ఎక్కించుకుంటున్నారు రైతులు. మళ్ళీ బోర్ల మిషన్లకి కరెంటు కష్టాలు, ఇన్వర్టర్లు కన్వర్టర్లకి ఒకప్పుడు డిమాండే లేకపోతే అవసరమే లేకపోతే ఈరోజు ఇన్వర్టర్లు కన్వర్టర్లు మన సమ్మర్ వరకు ప్రతి దగ్గర షాప్ లో అవసరాలు పడ్డాయి. ఈ రోజు బోర్ల మిషన్ల అవసరాలు తెలంగాణ ప్రజానికానికి అవసరపడ్డది. ఇంతకుముందు బోర్లతో పనే లేకుండే, అంతకుముందు బోర్లు ఏవైతే ఉన్నాయో ఆ బోర్లతోని ఇంజన్లు పోయడంతో పాటు అసలు సమృద్ధిగా నీళ్లు కాలువల ద్వారా సప్లై చేసిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉంటే, ఈ రోజు పంట పండియాలంటే వ్యవసాయం చేస్తే నీళ్ల కోసం తిప్పలు పడే పరిస్థితి రైతాంగానికి వచ్చింది తెలంగాణ యావత్ తెలంగాణలో. మంచినీళ్ళ కోసం ట్యాంకర్లు దొరుకుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో మిషన్ భగీరథ నీళ్లు కళ్ళకు అద్దుకునే విధంగా 24 గంటలు ఇస్తే, ఈరోజు అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళు కానీ కాలనీలో ఉండేటోళ్ళు కానీ నీళ్లు రాక మిషన్ భగీరథ ద్వారా వాళ్ళకి సమృద్ధిగా నీళ్లు రాని దుస్థితిలో హైదరాబాదు యంత్రాంగం, అధికార యంత్రాంగం నీరు గారిస్తే ట్యాంకర్ల మీద ఆధారపడి రోడ్ల మీద గీయు అని చెప్పేసి వాటర్ ట్యాంక్. నీటి రంగం కానీ వ్యవసాయ రంగం కానీ ఏ రంగం మీద కూడా సంపూర్ణంగా శ్రద్ధ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద నేను ప్రిపేర్ అయ్యి రాలేదా అంటాడు. ఎస్బీసీ పేరు మీద మామూలు ఏదో కొంతమంది కాంట్రాక్ట్ కోసం కమిషన్ల కోసం పన్ను మొదలుపెట్టి అమాయకమైన 8 మందిని సజీవంగా దానం చేసి పరిస్థితి. విజయ్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బనకచర్ల అంశం సంబంధించి చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి కథ ఏదైతే పేర్లు మార్చి ఇష్టానుసారంగా పేర్లు మార్చుకుంటూ ఎలాగైనా తెలంగాణ నుంచి నీటిని ఎత్తికెళ్లాలని అటు ఆంధ్రప్రదేశ్ సర్కారు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా చాలా పేర్లు మార్చారు. ప్రధానంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశం ఆధారాలతో సహా అటు ఆంధ్రప్రదేశ్ ఎట్లాంటి కుట్రలు పనుతుందని చెప్పేసి ఆధారాలతో సహా చెప్పినటువంటి అంశం. మొత్తానికి ఎట్టకేలకి ఇప్పుడు 3 ముఖ్యమంత్రులు కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారంట. అసలు ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు? దీనికి సంబంధించి వాటాకు సంబంధించి తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారనుకోవాలి? చంద్రబాబు కుట్రలో పెద్ద పావుగా మారినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించటం లేదు, కేవలం చంద్రబాబు నాయుడికి పని మనిషి లాగానే వ్యవహరిస్తున్నాడు. మన తెలంగాణ నీటిపారుదల ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టి కేవలం నీకు చూడండి, 3 ముఖ్యమంత్రుల సమావేశం ఎందుకు జరుగుతుందండి? ఇంకా కొద్ది రోజుల్లో కృష్ణా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటిది పూర్తి తీర్పు రాబోతుంది. తీర్పు రాబోతుంటే అనధికారికంగా 3 ముఖ్యమంత్రులు కూర్చొని ఏం ఒప్పందం చేసుకుంటారు? ట్రిబ్యునల్ తీర్పు వస్తే తెలంగాణకు ఎక్కువ లాభం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు చట్ట ప్రకారం పోవాల్సినటువంటిది పోతుంది. అది దృష్టిలో పెట్టుకొని ట్రిబ్యునల్ లేవనే ఒక దాసోటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకుందే ఫైనల్ అవుతుంది అనే దాంతో ఈ 3 ముఖ్యమంత్రులు మళ్ళా ఎవరు అంతో ఇంతో తెలంగాణకు సంబంధించినటువంటి ఏమైనా గట్టిగా మాట్లాడతాడో ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా దొంగ ఒప్పందాలు చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో ఆయన డీకే శివకుమార్ సిద్ధాంత ప్రకారం చూసుకుని బీజేపీ సిఆర్ పాటిల్ కూడా ఉంటాడు మధ్యలో సెంట్రల్ మినిస్టరు. ఈ ట్రిబ్యునల్ ఏం ఒప్పందం చేసుకురు అనేది సీక్రెట్గా పెట్టినారు, బయట పెడతలేరు. ఇప్పుడు ఇంజనీర్లు మాట్లాడుతుంది బయట ఏంది, మొత్తం
కృష్ణాకు సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు కేవలం కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం నీళ్లు ఏదో కొన్ని వాటర్ రావటం కోసం కృష్ణా నదిని మొత్తం తాకట్టు పెట్టి అటు కర్ణాటకకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు కృష్ణాని వదిలేస్తున్నారు, కృష్ణా హక్కులను వదిలేస్తున్నటువంటి సిచ్యువేషను. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందు ఇట్లా అనధికారికమైనటువంటి రాజకీయ ఒప్పందాలు చేసుకోవడం ఏంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆయనకు కావాల్సింది ఏంది? మధ్యలో తీసుకొచ్చింది ఎందుకు చంద్రబాబు నాయుడు? పోలవరం బనకచర్లకు సంబంధించి నల్లమల్ల సాగర్కు సంబంధించినటువంటిది, అసలు గోదావరి కావేరి లింకుకు సంబంధించినటువంటిది. గోదావరి కావేరి లింక్ ఏంటంటే వీళ్లకు అధికారికంగా వరద జలాల మీద డిపిఆర్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో చట్ట ప్రకారం వ్యతిరేకించడంతో మనకు యాక్చువల్గా గోదావరి కావేరి లింక్ కావాలంటే సమ్మక్క సాగర్ కానీ ఇచ్చంపల్లి కానీ సోర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అట్లాంటి సోర్సును కాదని వీళ్ళు ఛత్తీస్గఢ్లో మిగిలిపోయిన వాటర్ వరద జలాలు అనకుండా వాళ్ళు వాడుకుంటలేదని ఒక కారణం చూపించి 148 టీఎంసీలు పోలవరం సోర్సుగా నల్లమల్ల సాగర్కి పోవడానికి కావేరి లింక్ ఉంటుందో ఉండదో తర్వాత విషయం. దీనికి అన్నిటికీ ఎన్ఓసి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మన తెలంగాణ నుంచి సోర్స్ పెట్టుకొని తీసుకోపోవాల్సినటువంటి నీళ్లు మన నీళ్ళు ఇక్కడ గోదావరిలో నష్టం చేస్తున్నాడు. అదేవిధంగా కృష్ణాలో మొత్తం హక్కు కోల్పోతుండ్రు. 2 నదులలో హక్కులు కోల్పోయే విధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తుండ్రు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహము, నీటి ద్రోహము, జలద్రోహము, ఇది చారిత్రాత్మకమైనటువంటి ద్రోహంగా, చారిత్రాత్మకమైన ద్రోహిగానే తెలంగాణకు చారిత్రాత్మక ద్రోహిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అందులో చారిత్రక ద్రోహిగా భాగస్వామి కాబోతుంది. కాంగ్రెస్ పార్టీని ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి భాగస్వామ్యం చేస్తున్నాడు. పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఆయన ఏం కమిషన్లు ఇస్తానడో తెలియదు, ఇక్కడ నీళ్ళు ఎన్ని ఇస్తానడో తెలియదు. కానీ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందు ట్రిబ్యునల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, మరి లేకపోతే ముఖ్యమంత్రులే కలిసి కేంద్రం కూడా చెప్తుంది అనే దాంతో ట్రిబ్యునల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కావచ్చు, అనధికారికంగా ఇట్లాంటి దొంగ ఒప్పందాలు చేసుకొని తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నటువంటి దాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మన నీళ్లు మనకు కాకుండా చేసి మన నీళ్ళే మనకిచ్చే వాళ్ళేదో ఎన్ఓసి ఇస్తట్టు ఈయన ఎన్ఓసి ఇచ్చి కూర్చుంటున్నాడు. కర్ణాటకకు కట్టుకుంటున్నటువంటి ఆర్డిఎస్ని మొత్తం ఎండబెట్టి కర్ణాటకకు సంబంధించినటువంటిది పైన ఆర్డిఎస్ పైన కట్టుకోవడానికి 20 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, కర్ణాటకకు కావచ్చు పూర్తి స్థాయిలో ఎన్ఓసి ఇస్తున్నారు. ఎవరిని అడిగి ఎన్ఓసి ఇస్తున్నారు? ట్రిబ్యునల్ తీర్పు వచ్చే ముందు. అందుకని ఈ అన్నిటికీ మూల కారణం ఏంది? మళ్ళా ఆదిత్యనాథ్ దాస్. ఇదేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తెలియకుండా కేవలం అధికారిగా పెట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుకొని సలహాదారుగా పెట్టుకొని ఆదిత్యనాథ్ దాసు, కొంతమంది ఇంజనీర్లు, ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఈ నిర్ణయం తీసుకొని తెలంగాణ జలద్రోహానికి పాల్పడుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు బంటుగానే ఉన్నటువంటి వ్యక్తి కదా, నువ్వు ముఖ్యమంత్రి కూడా ఆయనకు బంటుగా ఎందుకు పనిచేస్తున్నారు? మొత్తం ఈ రకంగా తెలంగాణకు జలద్రోహం చేసే విధంగా, తెలంగాణకు చారిత్రక జలద్రోహ దోపిడీకి పాల్పడే విధంగా మొత్తం కృష్ణా హక్కులను, గోదావరి హక్కులను మొత్తం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కడిగిపారేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం అర్థం చేసుకొని ఇంత ద్రోహం చేస్తుంటే మనం తెలంగాణకు సంబంధించినటువంటి బుద్ధిజీవులు కావచ్చు, ఎవరైనా ఇరిగేషన్ నిపుణులు కావచ్చు నిరంతరం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనల్ని అసలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు కర్ణాటక కానీ మనం మధ్యలో ఉన్నాము. మనము గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, మనం ఎక్కువగా పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి పరివాహక ప్రాంతం కృష్ణాలో ఉన్నటువంటి దాంట్లో మనల్ని కనీసం మర్యాదపూర్వకం కూడా అడగకుండా సమాచారం ఇచ్చే విధంగా తయారైన ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి. గట్టిగా అడగడానికి కాదు, కేవలం సమాచారం ఇచ్చి ఈ ముఖ్యమంత్రి ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తూ, ఒక బంటుగా వ్యవహరిస్తూ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా ఏ విషయం తెలియనిస్తలేరు. తెలంగాణ ఇంజనీర్లకు తెలియనియకుండా సీక్రెట్గా, రహస్యంగా దొంగ ఒప్పందాలు చేసుకోవటాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ఇది దొంగ ప్రభుత్వం అవుతుంది, సీక్రెట్ ప్రభుత్వం అవుతుంది. ఇది మోసం చేసి ద్రోహం చేస్తూ జలద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా చారిత్రకంగా మిగిలిపోతారు. మీకు ఉన్నటువంటి అవకాశం సప్పుడు జక్కనన్నా కూర్చోవాలి తీర్పు వచ్చే ముందు. ఇట్లాంటి దొంగ వేషాలు చేస్తే, దొంగ ఒప్పందాలు చేసుకుంటే
చరిత్ర క్షమించదు అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జన్మలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముచ్చటే ఉండదు. ఇటువంటి ద్రోహానికి పాల్పడుతున్నాడు. అది ఆ ఒప్పందం వెనక రాజకీయ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొందబెట్టేటువంటి వ్యూహం కూడా రేవంత్ రెడ్డి అనుసరించి చూపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఎవరికి కోవర్టుగా పనిచేస్తుందో తెలుసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎట్లా అవుతుందో తెలంగాణలో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. ఇట్లాంటి జలద్రోహానికి పాల్పడితే ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పే ఇవ్వబోతారు. రైట్, మొత్తానికి కాంగ్రెస్ సర్కారు జలద్రోహానికి పాల్పడుతుంది. దీంట్లో ఒత్తాసు పలుకుతుంది, మద్దతు తెలుపుతుంది. అటు బీజేపీ సర్కారు కేంద్రం నుండి ఆటలాడిస్తుందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటేనే ఇవన్నీ అర్థమవుతుందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్నటువంటి అంశం. ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచించాలి, మేలుకోవాలి, ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. మల్లయ్య గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలా సెక్టార్లకు సంబంధించి అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు ఉద్యోగస్తులు కూడా డిఎల్ రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. పెన్షన్లు కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. కాంగ్రెస్ సర్కార్ అసలు ఏం చేస్తుంది, పాలిస్తుందా, ఏం చేస్తుంది అనుకోవాలి, పరిపాలన ఎట్లుంది అనుకోవాలి? కదండి, నా పొట్ట కూర్చున్నా కానీ ₹1 రాదని ఉద్యోగ సంఘాలకి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్నగాక మొన్న ఒక రివ్యూ మీటింగ్ పెడితే నా మాటే వినట్లేదు, నేను చెప్పినా కానీ మీకు లెక్క లేదా అని చెప్పేసి అధికారులతో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఈరోజు ఏ విషయంలో వారికి పూర్తిగా అవగాహన ఉంది, వారికి ఉన్న అనుభవం ఏంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సర్దిద్దగలిగిన అన్ని రంగాన్ని అన్ని గాలి కుదిలేసిండు కదా. వైద్య రంగాన్ని గాలి కుదిలేసిండు, వ్యవసాయ రంగాన్ని గాలి కుదిలేసిండు. ఉద్యోగస్తులు వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈరోజు కేబినెట్ మంత్రులు ఇనే పరిస్థితులు లేరు. తిలాపాపం తలా పిరికెడు మాదిరిగా మీరు దోచుకుంటున్నారు, మేము కూడా దోచుకునే అవకాశం మాకు ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి అందిన కాడుకు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది? కాంట్రాక్టర్లు పోయి 20% మామూలుగా మేము ఇయ్యలేం బాబు అని చెప్పేసి నెత్తి నోరు బాదుకొని సెక్రటరీలోనే పోయి ధర్నా చేసే పరిస్థితి కూడా మనం చూస్తాం. చరిత్రలో మొదలుపెట్టాలి. సెక్రటరియట్లోకి పోయి కాంట్రాక్టర్లు ధర్నా చేసింది ఈ దేశంలో ఎక్కడ ఉందా? ఇప్పటికీ కూడా బిల్లులు రావాలంటే 20% చెల్లించుకుంటే తప్ప నిధులు ఇవ్వలేని రేవంత్ రెడ్డి సహచర శాసనసభ్యులకు ఏం చెప్తున్నాడో, మీరు బిల్లు రిలీజ్ చేయించుకోవడానికి 2 కోట్ల 3 కోట్ల సీలింగ్ పెడతాం, దాంట్లో ఏమన్నా వస్తుంది, మీరు సిడిపిల గురించో ఇంకో దాని గురించో నియోజకవర్గ అభివృద్ధి గురించి నిధుల కోసం నా దగ్గరకు రావద్దు అని చెప్పేసి కనీసం అందుబాటులో ఉండట్లేదని వారి సహచర శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు అన్ని రంగాల్ని ఇప్పటి వరకు జరిగింది ఏంటి? 2.5 సంవత్సరాలలో అంగు ఆర్భాటాలు ప్రచారాలు ఏ రకంగా చేసుకున్నాడు? గత తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చి నిధులు రాయించి కార్యక్రమాలను మొదలుపెట్టి ఇంకా కొద్ది గొప్ప మిగులుబాటు ఉన్న 10% 5% ఉన్నవి పూర్తి చేయడానికి నిధులు కూడా ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తయిన ఏవైతే ఉన్నాయో వాటికి ఇలా జేబుల కత్తెర పెట్టుకుని రిబ్బన్ కట్టింగ్లకి ఆర్భాటాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళు కేబినెట్ మంత్రులు రేవంత్ రెడ్డి. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలలో రిబ్బన్ కట్టింగ్లు చేసిన ఏ పనైనా చూడండి, బ్రిడ్జ్ చూడండి, కల్వర్ట్ చూడండి, రోడ్డు చూడండి, ఇంకో పథకం చూడండి, అది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పనులకు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాలుగా అటు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఘనత లేదు, అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు కేటాయించిన పరిస్థితి ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు. ఏం చేస్తున్నాడు అని అంటే ఢిల్లీకి ముడుపులు కలెక్షన్లు బయట నుంచి తీసుకొచ్చి ఆయన సీటును కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రిగా కొనసాగడానికి, అటు మోడీ గారి మెప్పు పొందటానికి, రేవులు గాంధీ గారి ఆశీస్సులు పొందటానికి ఇక్కడి నుంచి ముడుపులు చెల్లించి రెన్యువల్ చేసుకుంటున్నాడు తప్ప ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కానీ, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, వ్యవసాయ రంగం కోసం కానీ ఇతరత్ర ఏ ఒక్క దాని గురించి ఆలోచించేది లేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఎటువంటి జాబ్ క్యాలెండర్? నిన్న మొన్నటి వరకు ఇచ్చిన రిక్రూట్మెంట్ ఆర్డర్స్ అన్ని ఎప్పుడు ఇచ్చినాయి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్స్, కేసీఆర్ గారి హయాంలో జరిగిన రిక్రూట్మెంట్లకి ఆ రోజు మళ్ళీ రాబోయేది మేమే కదా, అడావుడు ఏమున్నది, దీనికోసం పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్డర్లు చేతికి ఇవ్వని వాటిని ఆ సెలక్షన్ ఏదైతే ఫైనల్ అయిందో వాళ్ళకి ఈరోజు అభ్యర్థులకి ఆర్డర్లు ఇచ్చుకుంటూ దానికి ఒక సభలు ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా దుర్భాషలు ఆడి ప్రతిపక్షంగా దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. అశోక్నగర్లో పోయి రాహుల్ గాంధీతో మీటింగ్లు పెట్టిండు. ఆ మీటింగ్లు పెట్టిన నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు, అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని అంటున్నారు, అడుగు పెట్టనీయం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎక్కడ ఒక రిక్రూట్మెంట్ లేదు, ఉన్న ఉద్యోగస్తులకి
ఆ రోజు అధికారంలో రావడానికి అలివిగాని హామీలు డిఏల పేరు మీద ఏది పడుతుంది అది చెప్పిండు. ఇవాళ వాళ్ళు డిమాండ్ చేసి పెండవని అనగానే నన్ను పొట్టగోసినా కానీ ₹1 రాదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పేసి బెదిరింపు చర్యలకి. కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మేము యాజమాన్యం లేదు, ఇప్పటి వరకు తల తాకట్టు పెట్టి అప్పో తీసుకొచ్చుకొని జీతాలు భత్యాలు ఇచ్చినాము టీచింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి లోన్లు కట్టుకున్నాం. కానీ ఇప్పుడు మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు పోయి ప్రభుత్వాన్ని అడగటానికి పోతే మీరు నడుపుకోగలుగుతారా, మేము కర్రెర చేస్తే అదనపు సెక్షన్లు రావు, ఉన్న పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పి బెదిరించి రోడ్ల మీదకి రానియకుండా ఇబ్బంది పెట్టే బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఆరోగ్యశ్రీకి నిధులు రాలేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ బంద్ చేసారు. హాస్పిటల్లో కళాశాలల ఫీజు రియంబర్స్మెంటే కాదు, హాస్పిటల్లో బిల్లులు రావట్లేదని ఆరోగ్యశ్రీ కూడా మేము చేయలేము, మేము ఇంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేము, మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించండి అని చెప్పేసి అంటే కనీసము మాట్లాడే పరిస్థితి లేదు, అధిగతి లేదు. ఇవాళ కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారు అంటే 20% కమిషన్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే 20% కమిషన్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి బిల్లులు ఇప్పుడు అప్పుడు అడపో తడపో రైతు బంధు లాంటి వాటికి సంక్షేమం కోసం పెట్టిన పైసల్ని మొదటి దఫాగా అప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల సమయంలో రైతు బంధు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కాంగ్రెస్ కోర్టుకు పోయి రైతులకు ఇవ్వకుండా అడ్డగించి దీనివల్ల రాజకీయంగా బీఆర్ఎస్ కి ప్రయోజనం జరుగుతుందని చెప్పేసి అడ్డుకాలు పెట్టిన కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పైసల్ని 10,000 కోట్ల రూపాయలని కమిషన్ల కోసం పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గొప్ప చెప్పేసి 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు. రైతుల నోట్లో మట్టు పెట్టారు. రైతులకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతు బంధు వేయలేదు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పైసలను కూడా ఏదైతే జమ చేసిపోయిన నిధిని సంక్షిప్తంగా పెట్టిందో ఆ నిధిలో ఉన్న పైసల్ని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ రంగాన్ని అభివృద్ధి చేస్తుందనే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేకపోవడంతోనే అధికారులు కూడా ఇష్టాతీతంగా చేస్తున్నారు తప్ప ఈయన మాట ఈయన పరిస్థితులు లేదు. ఎక్కడికక్కడ ఏ జీవోలు తీసినా ఏవి తీసినా అస్తవ్యస్తంగా ఒక అవగాహన లేకుండా ఈయనకు పరిజ్ఞానం లేదు కాబట్టి ఢిల్లీకి మూటలు పంపించడం సరిపోతూ ఉంది. దీని మీద పెంచుకునే పరిస్థితి లేదు. పరిపాలన మీద ఈయనకి అవగాహన లేదు. ఏదైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాడిని మాట్లాడితే అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి అనేక సందర్భాల్లో గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు వాళ్ళ సహచర మంత్రులు, మేము ప్రిపేర్ అయి రాలేదు అని చెప్పి. అసెంబ్లీలో ఏదైనా సమావేశం పెడితే అసెంబ్లీ సమావేశాలల్లో మేము ప్రిపేర్ అయి రాలేదు అని చెప్పేసి సస్పెండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు సమాధానం చెప్పలేక. కాబట్టి పరిపాలన మీద అవగాహన అనుభవం లేని రేవంత్ రెడ్డి ఈ తెలంగాణని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే రైట్. మొత్తానికి పరిపాలన మీద అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఇట్లానే ఉంటుంది. మొత్తానికి అన్ని సెక్టర్లను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నామని చెప్పేసి మల్లయ్య గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు విజయాలు ప్రధానంగా ఏదైతే నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, అలాగే ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, అటు ఇద్దరు కూడా అన్ని సెక్టర్లు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ప్రధానంగా డిఏలకు సంబంధించి ఇప్పటివరకు 6 డిఏలు, మిగతా ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా 1-2 డిఏల పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కొంత సమాచారం ఉంది. కాకపోతే ఇక్కడ 6 డిఏలు పెండింగ్ ఎందుకు పెడుతుంది అనుకోవాలి, దేనికోసం అనుకోవాలి? ప్రధానంగా ఇందులో కూడా ఒకటి రైతాంగ వర్గం, రైతు వర్గాన్ని ఆ రకంగా మోసం చేశారు. ఎందుకు వాళ్ళు ఓట్లు వేసారు, బాగా ఓట్లు. ఆ రైతాంగ వర్గం ఓట్లేయటానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే నిరుద్యోగులు ఏం చేశారు, ఇక రైతులని ఒప్పించారు కొంతమంది. ఈయన చెప్పినటువంటి నేను వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొత్తం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పడంతో ఈ నిరుద్యోగులంతా కూడా కొంతమంది రైతాంగ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని నిరుద్యోగులు ఎక్కువ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి అటు రైతాంగము ఇటు నిరుద్యోగులు ఓట్లు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు కూడా విపరీతంగా అసలు నేనే మొత్తం చేసేస్తా, వచ్చే రాకడితోటి అన్నీ చేసేస్తా అని చెప్పి ఉద్యోగులు చెప్పడంతో వాళ్ళు 3 వర్గాలు ఏదైతే కీలకంగా వెన్నెముకగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 3 వర్గాల ప్రజలని, ఇటు రైతులని, నిరుద్యోగులని, ఉద్యోగులని, ప్రభుత్వ ఉద్యోగులని నట్టేట నయవంచన వెన్నువిరిచి, వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటే వెన్నువిరిచే విధంగా వ్యవహరించినటువంటిది, మోసం చేసి పూర్తిగా దగా చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కడండి, ఇప్పుడు ప్రతి కోచింగ్ సెంటర్ దగ్గర పోలీస్ నిఘా, ఇంటెలిజెన్స్ నిఘా, వాడు ధర్నా చేస్తారు, పోలీస్ రిక్రూట్ వాళ్ళే వచ్చి అంటున్నారు. మీరు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ ఇంకొక వర్గం మర్చిపోతారు, జర్నలిస్టులకు కూడా అనేక హామీలు ప్రస్తావన వస్తుంది. హెల్త్కి సంబంధించినటువంటి విషయం చూసినటువంటి
ఈ అంశంలో నిరుద్యోగులు రోజు ధర్నాలు చేస్తుంటే వాళ్ళు మీరు కాన్సన్ట్రేటెడ్గా క్యాంపుల్లాగా పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టి ఏ నిరుద్యోగి వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తూ ఒక్కొక్క నిరుద్యోగి ఏమాత్రం కొంచెం నాయకత్వం వహించి కొంచెం అది చేసినా వాళ్ళ మీద రకరకాల కేసులు పెడుతూ నిర్బంధం పెడుతూ వాళ్ళు అంతో ఇంతో దాటుకొని వచ్చి నిన్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ మీద ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టినావు. ప్రతి కోచింగ్ సెంటర్ పోవాలంటేనే భయపడే కాడికి వచ్చారు నిరుద్యోగులు. వాళ్ళని ఆ రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ 20,000 పోస్టులకు సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్ వేయాలని అంత పెద్ద ధర్నాలు నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళని మోసం చేయవు. నువ్వు వచ్చిన కానీ కొత్త నోటిఫికేషన్లు ఏమి ఇలే కదా. వాళ్ళు చెప్తుంది అది నిరుద్యోగులు అంటున్నారు. నువ్వు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వేసి ఫిల్ చేసినా అంటే కుదరదు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నటువంటిది ఏమైంది అనేది వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు ధర్నాలు చేస్తారు, నిరసన వ్యక్తం చేస్తారు. మోసం చేసినావు మమ్మల్ని అనేది వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్తున్నటువంటిది. ఈ ఎఫెక్ట్ అంతా అందుకే కాంగ్రెస్ పార్టీకి మీరు అందుకే ఇవన్నీ తెలుసుకొని అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్ని మాటలు చెప్పి ఉద్యోగులను రెచ్చగొట్టే విషయంలో ఈ గత ప్రభుత్వం మీద అంత రెచ్చగొట్టిరు. మీరు లబ్ధి పొందినటువంటిది లబ్ధి పొంది వాళ్ళ సమస్య పరిష్కరించాలి కదా. మీరు ఆ సమస్య 6 DAలు ఇస్తే ఇప్పుడు ఏదో తాత్కాలికంగా ఏదో 2,000 కోట్లు విడుదల చేస్తున్నాం, మీరు అదో గొప్పగా చెప్పుకోవడం, DAలు అన్ని పెండింగ్ పెట్టినటువంటిది. మీరు పెండింగ్ పెట్టకుండా వీళ్ళని మోసం చేయకుండా గత ప్రభుత్వం కంటే భిన్నంగా వ్యవహరిస్తాము, మేమే మొత్తం స్వర్గం చూపిస్తామని చెప్పినటువంటిది స్వర్గంగా నరకానికి నరకమే చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు కాంట్రాక్టర్ల కానించి ఈ వర్గాల కానించి ఆ వర్గాల రైతాంగ వర్గము, నిరుద్యోగ వర్గము, అదేవిధంగా ఉద్యోగ వర్గము. ఇక జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ విషయాన్ని చూసుకున్నట్టయితే హెల్త్ కార్డులు ఇప్పుడు జనరల్గా గత కొంతకాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జర్నలిస్టులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్ ఒకే రకంగా కంటిన్యూ అవుతుంది. ఈజీహెచ్ఎస్, ఈహెచ్ఎస్. మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి దాంట్లో ఈ జర్నలిస్టులను ఎందుకు మినాయించారు దీనికి సంబంధించినటువంటిది అందులో పెడితే మీరు ఒకవేళ ఏమైనా అమౌంట్ కట్టాల్సి అంటే వస్తే కూడా జర్నలిస్ట్ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా ఇంత కట్టాల్సి వస్తుంది, మీరు ఇంత షేర్ చేసుకోవాల్సి వస్తుంది, షేర్ చేసుకొని చేయాల్సి అంటే మీరు ఇందులో కూడా వేరు చేసి పడేసినారు జర్నలిస్టులని. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జర్నలిస్టులని వేరు చేసినటువంటిది ఇప్పుడు అది నడుస్తుందా నడవదా కార్డు ఇవన్నీ ఒక భయానికి, ఒక అభద్రతా భావానికి, ఆరోగ్య అభద్రతా భావానికి క్రియేట్ చేసినటువంటి పరిస్థితి క్రియేట్ చేసినటువంటిది. ఇట్లా అన్ని వర్గాల ప్రజలను మీరు కీలకంగా మీకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని మీరు నట్టేట ముంచుతున్నారు. అది మీ స్వార్థం కోసం, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం ఈ వర్గాలన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తే ఆ వర్గాలను ద్రోహం చేస్తున్నారు. ఒక తెలంగాణ ప్రాంతానికంటే జల విషయంలో ద్రోహం చేస్తున్నారు, వీళ్ళ రైతాంగం విషయంలో నమ్మక ద్రోహం చేశారు, ఇటు నిరుద్యోగుల విషయంలో మోసం చేసినటువంటిది, నయవంచన ఉద్యోగుల విషయంలో నయవంచన, ఇన్ని రకాలుగా చేస్తే మీకు వచ్చేటువంటి మీ స్వార్థం ఏంది? మీరు టార్గెట్ ఇచ్చారు, సీఎం అయినా మీరు 1,000 కోట్ల రూపాయలు మీ సొంతానికి తీసుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. ఈ రకమైన తెలంగాణ ఎటన్నా పోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మిమ్మల్ని పరిపాలిస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే రాష్ట్రంలో ఎక్కడ అసెంబ్లీనే వాళ్ళ చేతిలో పెట్టాలని చూసిరండి. ఒక సలహాదారుని తీసుకొచ్చి గతంలో మీరు అక్కడ చంద్రబాబు నాయుడు అధికారం రాకపోతే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన పెట్టే మనిషి చూసేటోడు. మొత్తం ఆయన చేతుల్లో, అసెంబ్లీ ఆయన చేతుల్లో ఉండేది. అధికారం వచ్చిన కాబట్టి ఆ మనిషిని తీసుకొని అసెంబ్లీ సెక్రటరీగా పెట్టుకుంటు చంద్రబాబు నాయుడు. ఇంత మోసం, ఇంత తెలంగాణని మీరు ఏ రకంగా చంద్రబాబు నాయుడు చేతుల్లో పెడుతుర్రు, ఏ రకంగా ఇతర చేతుల్లో పెడుతుర్రు, ఈ వర్గాలన్నింటినీ ఇన్ని రకాల నయవంచన చేసి మీ స్వార్థ ప్రయోజనం కోసమే ఉపయోగించుకుంటారు తెలంగాణ భూభాగాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అనేది సమాజం గుర్తిస్తుంది. సమాజం మీరు ఇంత స్వార్థపూరితులు అనే దాని మీద చెప్పే సమయంలో మీకు కఠినమైనటువంటి చెప్తారు. రైట్ అండి. మల్లయ్య గారు, ఫైనల్గా ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ సర్కార్ వదలట్లేదు, దీనికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్. ప్రధానమైన వైద్య రంగం, విద్యారంగం మీదనే దృష్టి లేదు, వాళ్ళకి అవగాహన లేదు, ఆలోచన లేదు. అత్యంత ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నని కాపాడాలనే ఆలోచన లేదు. పరిపాలనను నడిపించే ఉద్యోగస్తుల మీద శ్రద్ధ లేదు. ఇక ఏ రంగాన్ని వాళ్ళు పెంచి పోషించగలుగుతారు? ఇవాళ నిర్మాణ రంగం అయితే పూర్తిగా కుప్పగూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఒకప్పుడు తెలంగాణలో వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడ్డ వ్యాపారస్తులందరూ వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు తల్లిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఎప్పుడు రెవెన్యూ బడ్జెట్ చూసినా కానీ ఆదాయం నెల నెల ఏమొస్తుంది అని అంటే తగ్గుతుంది తప్ప పెరగట్లేదు. కారణం ఏంటి?
ఈయన పెట్టిన కమిషన్ల కోసం కక్కుర్తి పడితే ఉద్యోగస్తులు వాళ్ళ చేతులకి పన్ను చెప్తా ఉంటే ముడుపుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ నిర్మాణ రంగంలో మనం స్థిరపడి పని చేయలేము అని చెప్పేసి వాళ్ళు పెట్టిన పర్మిషన్లకు లోబడి ఒకవైపు క్యాష్ ఫ్లో లేక రకరకాల అవసరాలతోని ఇలా నిర్మాణ రంగం కుప్పకూలిపోయింది. అత్యంత వైభవంగా జరుగుతున్నది ఏంది అని అంటే ఎక్సైజ్ రంగం. రోజు రోజుకు ఆదాయాన్ని పెంచుకోండి అని చెప్పి టార్గెట్లు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు తెలంగాణలో? మద్యం ప్రతి దగ్గర బెల్ట్ షాపులు పెట్టేసి గ్రీన్ షెడ్లు పెడుతూ ఉన్నారు. అంటే ఆ గ్రీన్ మ్యాట్ వేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ బెల్ట్ షాప్ ఉంది అని. వ్యాపార రంగంగా అభివృద్ధి చేయాల్సిన హైదరాబాద్ని, తెలంగాణని ఈరోజు మందు సామ్రాజ్యంగా మార్చడానికి ఎక్సైజ్ అధికారులతోనే సమావేశాలు పెట్టి ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనే సమావేశాలు పెడుతున్నాడు తప్ప రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచితే ఆటోమేటిక్ గా దాని మీద ఆధారపడ్డ ఎంతో మంది బతుకుతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఆలోచన లేకుండా ఆదాయ మార్గాల కోసం వెతుకుతూ ఆయన జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరుతాం. రైట్, థ్యాంక్ యూ అండి మల్లయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, ఆ సెక్టర్ ఈ సెక్టర్, ఆ రంగం ఈ రంగం అనే తేడా లేదు. ఏ రంగమైనా ఏ దేనైనా కూడా మొత్తానికి భ్రష్టించారు. ప్రధానంగా రైతులను కూడా మోసం చేశారు, అటు నిరుద్యోగులను మోసం చేశారు, అటు ఉద్యోగస్తులను మోసం చేశారు, ఇటు జనరేషన్ కూడా మోసం చేస్తున్నటువంటి సందర్భం ఖచ్చితంగా ఇప్పటికైనా మారాలి, సర్కారు మంచిగా పాలించాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.